ఇప్పుడు ఒక ప్రశ్న అడగాలి. ఏంటి అంటే మామూలుగా మనకి మీరు అన్నట్టుగా యజ్ఞయాగాదులు చేసినప్పుడు మంచితనం అనేది ఎప్పుడూ వస్తూనే ఉంటుంది, అన్కాన్షియస్గా అన్ఇంటెన్షనల్గా ఎవరో ఒక గొప్ప వ్యక్తి చేసినప్పుడు. కానీ ఇప్పుడు యజ్ఞయాగాదులు కూడా కమర్షియల్ అయిపోయే రోజులు వచ్చేసాయి. అన్ని చోట్ల అని మనం అనకూడదు, ఎక్కడన్నా కొన్ని చోట్ల. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ సైకిల్స్ జరుగుతూనే ఉంటాయి, కానీ మంచితనాన్ని కాపాడే పురుషులు కానివ్వండి, భగవంతుడి రూపంలోనే ఆయన ఆశీస్సులతోనే మీలాంటి వాళ్ళు ఎంతోమంది పుడతారు, అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్క మనిషి వాళ్ళ కుటుంబంలో ప్రశాంతత కోసం, వాళ్ళ సోల్ పీస్ కోసం ఏం చేయాలండి? వాళ్ళ సోల్ పీస్ మీరు అన్నట్టు కమర్షియలైజేషన్ అనేది ఇంకా అది మోర్ దెన్ ఇట్ ఈస్ బికమ్ ఏ రూల్ అనమాట. మనం ఇంకా దాన్ని కాకూడదు. ఇంకా ఇది ఎవరైనా ఈ రోజుల్లో నేను అంటుంటాను, ఎవరైనా కమర్షియల్ లేరంటే మీరు ఆశ్చర్యపోవాలి. ఇంకా లేడా ఈ మనిషి అనుకోవాలి. ఉండటం అనేది న్యాచురల్ అయిపోతుంది రాను ఏమి. సో మనం ఓకే యజ్ఞాత కమర్షియల్ అయ్యాయంటే ఎక్కడన్నా ఎక్కడైతే కమర్షియల్గా అవుతుందో దానివల్ల ఫలితం ఉండదు అక్కడ. మనకు కావాల్సిన ఫలితం నువ్వు ఒక ఆయన వాడు చాలా గొప్పగా చెప్పుకుంటాడు అన్నమాట, నేను 40 లక్షలు పెట్టి యజ్ఞం చేయించాడు అండి అని. అసలు ఇప్పుడు భగవంతుడు ఏమంటాడు, ఏది చేసినా నువ్వు మంచి చెయ్యి, ఎంత పుణ్యం చేసినా కృష్ణార్పణం, ఇది నేను చేయటం లేదు అనుకోవాలి, ఇది నాది కాదు, నేను చేయట్లేదు. ఇప్పుడు మనకేదో 500 కోట్లు ఉన్నాయి కదా అని చెప్పి నేను 20 కోట్లు పెట్టి యజ్ఞం చేయించానని చెప్పి నువ్వు రోజు చెప్పుకుంటూ ఉంటే అందరికీ ఏం ఉపయోగం నీకు అది? అసలు ఎక్కడికక్కడ ఆ డిటాచ్మెంట్ తెచ్చుకోవాలి. మనం చేస్తుంది లోక కళ్యాణం కోసం చేస్తున్నాం, మనుషులు బాగుపడడం కోసం చేస్తున్నాం, నాకేదో గొప్ప కోసం కాదు కదా, మనుషుల గొప్ప కోసం కాదు కదా. సో ఓకే, ఇందాక చెప్పినట్టు వీటి వల్ల పాజిటివిటీ పెరుగుతూ పోతుంది, సొసైటీలో ఉండడం కోసం జరుగుతున్నాయి, అన్ని చోట్ల మహానుభావులు చేస్తున్నారు. ఇంకొకటి అసలు ప్రతి 400-500 సంవత్సరాలకి తల్లి ఇందాకన్నా నేను ఇప్పుడు మనం కలియుగం తీసుకుందాము. కలియుగం ప్రమాణం 4,32,000 సంవత్సరాలు ఇది. ఓకే, దీంట్లో మనం 5,120 ఎక్కడ బిగినింగ్లో ఉన్నాం. ఓకే, జస్ట్ బిగినింగ్ ఆఫ్ ద బిగినింగ్, అసలు 10,000 కూడా రాలేదు, ఇంకా బిగినింగ్లో ఉన్నాం అనమాట. సో ఇప్పటికే ఇలా ఉంటే ముందు ఇంకా ఏమైపోతుంది? ఇప్పుడు మనవాళ్ళు అందరూ అనుకుంటుంటారు ఇప్పుడే ఇలా ఉంది, మా మనవాళ్ళ పని ఎట్లా అవుతుందని. బట్ ఇవి సైక్లిక్ అనమాట, ఇలా ఉండదు. ఇది పీక్కి వెళ్ళి మళ్ళీ ధర్మం రావటం, మళ్ళీ జరగటం, అన్నీ మంచి జరుగుతుంటాయి. సో భగవంతుడు కూడా ప్రతి కాలాల్లో కూడా కొంతమంది మహానుభావులు పంపిస్తూ ఉంటాడు రకరకాల అంశాలతో. వాళ్ళు ఇప్పుడు మనం ఒక మహావతార బాబాజీ వింటుంటాం కదా, మహాపురుషులు అందరూ ఎంతమంది ఉన్నారు. అది అంతగా తులసిదాసు, కబీర్దాసు, లేకపోతే ఒక పోతన కానీ, వీళ్ళందరూ మహానుభావులు, సాక్షాత్తు భగవంతుని అలా చూసిన వాళ్ళు అండ్ భగవంతుడు అంశతో పుట్టిన వాళ్ళు. ఇప్పుడు అన్నమయ్య తెలుసు మనకి, నందకామ సంభూతుడు, అలాగే ఆళ్వార్లు అంటాం. ఆళ్వార్లు అందరూ కూడా అదే చాలామంది ఈ మధ్య ఏదో భగవంతుడికి అసలు కులంతో సంబంధం ఏంది, ఆళ్వార్లు అందరూ రకరకాల కులాల్లో పుట్టిన వాళ్ళు. కులం అనేది తర్వాత కాలంలో మనుషులు ఏర్పరచుకున్నది, కానీ సోల్కి కానీ కులం అనేది ఉంటుంది. ఆళ్వార్లు రాసిన దివ్య ప్రబంధాలు అసలు ఎప్పటికీ నిలిచిపోయేటటువంటిది. ఓకే, వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంశతో వచ్చిన వాళ్ళు. అంటే విష్ణుమూర్తి యొక్క శంఖం అంశతో ఒకళ్ళు, చక్రం అంశతో వాళ్ళు, అలా ఒక్కొక్క అంశతో వచ్చిన వాళ్ళు ఈ ఆళ్వాళ్ళందరూ. రకరకాల మన పాంచజన్యంతో కానీ, ఆయన మాలతో కానీ, చాలా రకరకాల ఆయన గదతో వచ్చిన అంశతో వచ్చిన మహానుభావులు వీళ్ళందరూ ఎన్నరు. ఇటువంటి మహానుభావులు మనకి కొన్న సంవత్సరాల క్రితం ఉన్నారు కదా, వీళ్ళందరూ వెళ్ళిపోయారు 2-3 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కూడా అటువంటి మహానుభావులు మన మధ్య ఉన్నారు. మన మధ్య ఇప్పటికీ భగవంతుడు అంశతోనే జన్మించిన వాళ్ళు ఉన్నారు. కానీ విచిత్రం ఏమవుతుందంటే చాలా ఇటువంటివి ఏ కాలంలో వాళ్ళు ఉన్నారో ఆ కాలంలో వాళ్ళని గ్రహించడం జరగదు. అది ఎట్లా అంటే ఇప్పుడు ఎందుకు అంతగా మనం శ్రీకృష్ణుని తీసుకున్నాం, శ్రీకృష్ణుని భగవంతుడు అని ఒప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయనతో పాటు. అవును కదా, ఆయన దేవుడని పాండవులు, భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరూ చాలా నమ్మారు తప్పితే మిగతా వాళ్ళలో చాలామంది ఆయన దేవుడు ఎవరు అన్నవాళ్ళు ఉన్నారు. అలాగే ఎంతోమంది ఎన్నో అంశాలతో పుట్టిన వాళ్ళు అప్పుడు ఉన్నారు, దేవతా అంశాలతో పుట్టిన వాళ్ళందరినీ కూడా ఒప్పుకోలేదు, తెలుసుకోలేకపోయారు కూడా. అండ్ అలాగే ఈ రోజున మనం కొంతమంది ఒక 2-3 ఇప్పుడు మహావతార్ బాబాజీ వీళ్ళు అంటున్నామే,
ఆ కాలాల్లో ఆయన వాళ్ళతో పాటు ఉన్న మహానుభావులు కొంతమంది దగ్గరలో శిష్యరికం సేవ చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి కూడా వాళ్ళ గురించి తెలియదు అప్పుడు. ఇప్పుడు మనకి అనుకుంటున్నాం ఆ దేవతాంశలతో వాళ్ళు ఉన్నారు, ఆ అంశాలతో పుట్టారు కదా. సో అలాగే ఇప్పుడు కూడా అసలు జనరల్లీ ఇంగ్లీష్లో వాళ్ళు ఒక చెప్తారు కొటేషన్ లాగా, ఏ లిటరీ వర్క్ కానీ ఏ మహానుభావుడు గురించి కానీ అసలు నిజం అంటే అసలు తత్వం అన్నమాట. అసలు ఏటి ఈ తత్వం అనేది మనం ఇప్పుడు ప్రవచనకారులు కానీ ఒక పెద్ద పెద్ద రచయితలను కానీ ఏం చేస్తుంది తెలుసా, ఈయన చాలా గొప్ప రచయిత అండి, చాలా బాగా రచించాడు, ఈయన చాలా బాగా ప్రవచనాలు చెప్తారు, అసలు రామాయణం భారతం ఏదైనా బ్రహ్మాండం చెప్తారు అని అక్కడి దాకా చూస్తాం. కానీ అసలు ఈయన ఏమిటి తత్వం అనేది మనకు తెలియదు. మనం ఇక్కడి దాకానే చూస్తాం, చాలా బాగుంది అనుకుంటాం. ఈ తత్వం అనేదిట ఒక 200 సంవత్సరాలకే బహిర్గతం అవుతుంది ప్రపంచానికి. అర్థమైందా? ఆ మనిషి జీవనకాలంలో అవదు. ఆ వ్యక్తి నిష్క్రమించిన 200-300 సంవత్సరాలకి ఆ తత్వం ఏమిటో ఎరుకబడుతుంది. ఇప్పుడు రమణ మహర్షి గురించి అందరూ అంటున్నారు. ఆయన ఉన్నత కాలంలో ఎంతమంది ఆయన రికగ్నైజ్ చేయగలిగారు ఆయన్ని? నిజమండి, చాలా మంది ఆయన్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. అండ్ అందరూ ప్రపంచం అంతా ఆయనకి వెళ్ళి ఫ్లాక్ అయిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి నేను కొంచెం మార్చుకుందాం అని వాళ్ళు లేరు కదా. ఆయన ఎవరో చెప్తున్నారు ఏదో అనుకున్నారే కానీ ఈ రోజున మరి ప్రపంచం అంతా రమణులు వారంటే మనం ఇలా నమస్కారం పెడుతున్నాం అందరూ. అదేంటి ఇన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ కొంతమంది మాత్రం అంటే ఏంటి, వాళ్ళు ఎంతో సంస్కారాలు మోసుకొస్తూ జన్మ నుంచి ఉంటారే, వాళ్ళు గ్రహించగలుగుతారు ఇది ఈయన వ్యక్తి కాదు, ఇది ఒక భగవంతు తత్వమే, ఇది ఈ రూపంలో మన మధ్య తిరుగుతున్నాడు అని చెప్పేసి. ఓకే, ఇది అట్లీస్ట్ కొంతకాలం క్రితం ఏంటంటే సాధ్యమైంది. ఈ రోజుల్లో ఇప్పుడున్న సమాజంలో వాళ్ళకి సాధ్యం కాదు. అటువంటి వాళ్ళు మన మధ్య తిరగటం అనేది, అప్పుడు సమాజ పరిస్థితులు అన్నీ వేరుగా ఉండేవి కాబట్టి వాళ్ళు గౌరవింపబడేవాళ్ళు, ఆ తగ్గట్టుగా ఉండేవాళ్ళు అందరూ కూడా వాళ్ళు సమాజం కూడా అలా చూసేది. వేరే ఇప్పుడు సమాజానికి బయటికి రారు, ఉంటారు, ఎప్పుడూ ఉంటారు, ప్రతి కాలంలో ఉంటారు తల్లి, ఎప్పుడు అటువంటి మహానుభావులు ఉంటారు. వాళ్ళే ఈ సృష్టిని సర్వనాశనం కానియకుండా కాపాడుతూ ఉంటారు. ఏంటి, లేకపోతే మనం చూస్తున్నాం చూడు, ఇంతకుముందు లేనిది, ఇంతకుముందు ఎర్త్క్వేక్లు అనేది ఎప్పుడో వినేవాళ్ళం. ఇప్పుడు మనం ప్రతి వారం ఒక చోట ఎర్త్క్వేక్ వింటున్నాం, ప్రతి 15 రోజులకి వింటున్నాం. ఇవన్నీ ఎక్కువ, ఇది ధర్మం తగ్గుతూ రావడంతో ఇది పూర్తిగా సర్వనాశనం కాకుండా ఈ మహానుభావులు కాపాడుతుంటారు. వాళ్ళు ఉండటం వల్ల కొంచెం పాజిటివిటీ కూడా ఉంటూ ఉంటుంది. సో మనం ఏం చేయాలి, మన ఇండివిజువల్ లెవెల్లో మనం ఏంటంటే ఎవరిని పరుషంగా మాట్లాడటం ఉండటం. నేను అందరితో చెప్తాను, నెగిటివిటీ అనేది మనుషుల్లో పరుషంగా మాట్లాడటం, అనవసరంగా దూషించడం అవతల వాళ్ళని, అండ్ ఊరికి విసుగు తెచ్చుకోవటం. మనమే కాదు, ఇప్పుడు మన దగ్గర పనిచేసే వాళ్ళని కొంతమంది మన వాళ్ళు విసుక్కుంటూ ఉంటారు. సో ఈ జన్మలో వాడేది పాప మన దురదృష్టం ఇలా ఉన్నాడు. అసలు నేను ఆ మధ్య ఒకరిని చూశాను, వాళ్ళ ఇంట్లో అంటే పనిచేస్తున్న అతన్ని ఎప్పుడు ఓ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఒకటే తిరుగుతున్నారు. కానీ కాసేపు నేను కళ్ళు మూసుకుని నాకు అర్థమైంది, అతను ఇన్ఫ్యాక్ట్ ఒక 44 జన్మల వెనకాల ఇతని తండ్రి అతను. అర్థమవుతుందా? ఈయన యొక్క సొంత తండ్రే ఆ రుణానుబంధం తీరగా ఈ ఇంటి మీద ప్రదేశం మీద మళ్ళీ వీళ్ళ ఇంట్లో ఇక్కడ వచ్చి కొట్టాడు తండ్రి కింద. మరి నువ్వు తండ్రిని అంత దూషిస్తున్నావే. సో ఎవరో మనకేం తెలుసు, ఇన్ని కోట్ల జన్మల్లో బంధాల్లో, ఈ రుణాల బంధాల్లో ఎవరి తల్లో ఎవరి తండ్రో ఎవరి మహానుభావుడు మన పరపున పుట్టాడో మన దగ్గరికి వచ్చాడో తెలియదు కదా. సో ఎప్పుడూ ఎవరిని అసలు దూషించకూడదు, అకారణంగా అసలు దూషించకూడదు. దానివల్ల నెగిటివిటీ తిప్పుతుంది. మనం అందరూ ఏమనుకుంటారు, మంచి మోక్షం, పెద్దవాళ్ళు అనేది కదా, నాకు మోక్షం కావాలి. నన్ను పెద్దవాళ్ళు నాకు రోజు 100 మంది ఫోన్ చేసి 50 మంది సార్ మోక్షం కావాలి సార్ అంటారు. అదేదైనా అదే నాకు అలాగే నాకు ఇంకా ఎన్ని జన్మలు ఉన్నాయో చెప్పండి సార్ అంటారు. అంటే నేనంటే కొంతమంది ఎవరితో ఒక్కడితో ఆ మధ్య ఎవరితో ఒక్కడితో అన్నాను, మీకు ఇంకో 200 జన్మలు ఉన్నాయండి అన్నాను. అమ్మో 200 ఉన్నాయా, నేను ఇంక ఇదే లాస్ట్ అనుకుంటున్నాను అన్నారు. అమ్మా 200 జన్మలంటే ఎంత తక్కువ తల్లి, నీకు ఇన్ని కోట్లాది జన్మల నుంచి వస్తున్నావు. ఇప్పుడు మనం జస్ట్ ఒక్కొక్క యుగంలో ఇప్పుడు ఈ 4 లక్షలు అన్నాను కదా, దాపుర యుగం 8 లక్షలు, ఏమి ఆ తర్వాత వెనకాలకి వెళ్తే 12-16 లక్షలు అలా ఉంటాయి. ఇన్ని కోట్ల జన్మల నుంచి వస్తున్నాం మనం. ఇంకా నీకు ముందు ఇంకా కొన్ని కోట్ల జన్మలు వెళ్ళాలి నువ్వు ఇంకా
అటువంటి నీకు 200 జన్మలోనే మోక్షం వచ్చేస్తుందంటే ఎంత సంతోషపడాలి మనం. అవును. నాకు ఇది ఇప్పుడే కావాలి మోక్షం. అదేదో ఐ మీన్ ఏదో అంటాం చూడండి, మనం ఆఫ్ ద షెల్ఫ్ ప్రోడక్ట్ లాగా. ట్రూ.